హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్‌నగర్ హైదరాబాద్ అన్నమాట. ఇది యాక్చువల్‌గానైతే మొన్న ఒక ఆహ్, సబ్‌స్క్రైబర్ పెట్టారు. ఏంటి అంటే రామ్‌నగర్ అంటే మీది కరీంనగర్‌లో ఉన్న రామ్‌నగరా అని అడిగారు. అందుకే నేను హైదరాబాద్ అని చెప్తున్నాను. టోటల్‌గా ఏంటి అంటే వీడియో ఈ శారీస్ ఇక్కడ శ్రీనివాస షాపింగ్ మాల్‌లో చాలా రీజనబుల్ రేట్‌లో ఉన్నాయన్నమాట. ఇది 1976లో స్టార్ట్ చేశారు. సో, ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను అందులో ఉన్న మెయిన్ ఎంప్లాయ్‌తోని నేను డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పిస్తాను. డీటెయిల్స్ అన్ని చెప్తాననమాట. సో, ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఇది 7 ఫ్లోర్స్‌లో ఉంది. టోటల్ శారీసే అన్నమాట. ఈ శారీస్ ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్‌కొచ్చాము. సెకండ్ ఫ్లోర్‌లో ఈరోజు వీడియోలో సెకండ్ ఫ్లోర్‌లో ఇక రోజు ఒక వీడియో పెడతానండి. మీరు వీడియోను ఎందుకు అంటే ప్రతి ఒక్క శారీ డిజైన్‌తో సహా చూపిస్తున్నాను. ప్లస్ రేంజ్ గూడా చూపిస్తున్నాను. అలా అని చెప్పేసి రోజుకొక వీడియో దసరా వరకు పెట్టేస్తాను. మీరు కంప్లీట్‌గా షాపింగ్ చేయండి. ఇంకొకటి నా ఛానల్ నుంచి వెళ్ళిన వాళ్ళకు మీకు తప్పకుండా ఆఫర్ ఇస్తారని చెప్పారనమాట వాళ్ళు. సో, అందుకే మరీ చెప్తున్నాను. షాప్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే నేను వెళ్ళిన ఆ టైంలో అఫ్‌కోర్స్ 3:30 ఆ టైంలో వెళ్ళాననమాట. ఎంత క్రౌడ్, ఎంత కలెక్షన్. ఇది 7 ఫ్లోర్‌లో ఉంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో మళ్ళీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అవన్నీ కవర్ చేస్తాను. డైలీ ఒక వీడియో పెడతాననమాట. చూడండి ఎంత కలెక్షన్ ఎంత బావుంది అంటే శారీ కలెక్షను ఎక్కడ చూసినా అంటే కన్నుల పండుగగా అనిపిస్తుంది. మనకి దసరా కోసం షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు రీజనబుల్ ప్రైస్‌లో ఈ రామ్‌నగర్ ఏరియాలో మనం ఈ షాప్‌లో వెళ్ళినట్టయితే మనకు అంత కంఫర్టబుల్ శారీసు వాళ్ళు చూపిచ్చే వాళ్ళు గూడా ఎంత పేషెన్స్‌గా అంటే అంత పేషెన్స్‌గా చూపిస్తున్నారు. ఎందుకు అంటే నా వీడియో కోసమని కాదు. నేను పక్కన గూడా ఉన్నాను కదా! అంత క్రౌడ్ అన్నమాట. ఆ క్రౌడ్‌లో వాళ్ళంత పేషెన్స్‌గా వాళ్ళకు బియర్ చేసి మరీ చూపిస్తున్నారనమాట. అంత బావుంది కలెక్షను. చాలా తక్కువ రేంజ్‌లో వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి అనేది ఆ ఎంప్లాయే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. చూడండి కలెక్షన్ అనేది చాలా బాగుంది. చెప్పేది చెప్పింది అని అనుకోకండి. చూడండి. హాయ్ లేడీస్, మనం ఈరోజు వచ్చేసి శ్రీనివాస షాపింగ్ మాల్ కి వచ్చామండి, ఇక్కడ రామ్నగర్ ఏరియాలో. సో ఇక్కడ మనం ఇప్పుడు డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇక్కడ మినిమం టు మాక్సిమం నేను శారీస్ చూపిస్తాను. సో టోటల్ గా కవర్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ సెకండ్ ఫ్లోర్ లో కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మినిమం ఎంత అంటే 400 టు 2500 వరకు ఈ సెక్షన్ లో ఉంటవి శారీస్ అన్ని. చాలా వర్తీ శారీస్, చాలా గ్రాండ్ శారీస్ ఉన్నాయి అనమాట. అంటే మినిమం అంటే 400 టు 2500 అంటే చాలా తక్కువ కదా. సో దీంట్లో ఇప్పుడు మనం శారీస్ చూద్దాము. సో చెప్పండి, ఈ శారీస్ ఏంటి, ఈ శారీ నేమ్ ఏంటి, దాని అంటే ఈ షాప్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇక్కడ, అంటే ఈ షాప్ స్టార్ట్ చేసి, అంటే ఇంత క్రౌడ్ కనిపిస్తుంది కదా. సో నా సబ్స్క్రైబర్స్ చెప్పారనమాట, ఈ శ్రీనివాస ఒక్కసారి చెయ్యండి, చాలా బాగుంటాయి శారీస్ అని చెప్పారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి షాప్? ఈ షాప్ చాలా ఓల్డ్ షాప్ అండి. 48 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి 1976 అట అండి షాపు. ఓకే, 1976 మా సారు ఒక చిన్న సంస్థ లాగా ఉండే అండి. ఇది ఇప్పుడు చిన్న సంస్థ ఉండే, ఒక చిన్నగా ఉండే. ఓకే, వాళ్ళ అబ్బాయిలు వచ్చి రోజు చేసి ఇప్పుడు షాపు 7 ఫ్లోర్స్ వరకు ఓన్లీ శారీసే ఉంటాయి. అన్ని వెరైటీస్ 7 ఫ్లోర్స్ శారీసే ఉంటాయి. ఎక్కడ ఎనీ బ్రాంచ్ లో కూడా ఇంత స్టాక్ ఉండదు. మా దగ్గర చాలా హోల్సేల్ ప్రైస్ ఉంటాయండి. ఈ శారీ ప్రైస్ 495 రూపీస్ అండి. సౌత్ సిల్క్ ఇది సౌత్ సిల్క్ శారీ అండి. 495. వావ్, చూడండి సిల్క్ అండి. ఇది సౌత్ సిల్క్ శారీ అన్నమాట. ఇది 450 రేంజ్. ఒక్కసారి చూడండి ఈ 450 లో ఎంత వర్తీ శారీ అంటే చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది. కాంబినేషన్ చూడండి, బ్లూ అండ్ పింక్ కాంట్రాస్ట్ లో బార్డర్ వచ్చింది. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇది 450 శారీ. అంటే ఇంత వర్తీ అంటే 450 కి ఇంత తక్కువ కాస్ట్ లో ఎంత మంచి కలర్ఫుల్ శారీ. బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ లో పింక్ లో బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా పింక్ లో అంటే కాంట్రాస్ట్ లో వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది శారీ.
ఈ 450 కాబట్టి నేను మరి ఫస్ట్ ఇది వేసుకొని చూపిస్తున్నాను. ఇలా ఇందులో చాలా కలెక్షన్ ఉన్నవి. అంటే ఎన్ని అంటే అన్ని కలెక్షన్. అఫ్ కోర్స్ మనము మ్యారేజెస్ అయితే అనుకోండి పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా, సో దీంట్లో తీసుకోవచ్చని నా ఒపీనియన్ అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శారీ. పళ్ళు కూడా చూపించండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఏమైనా లైటింగ్ ఎలా అనిపిస్తుంది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. లైటింగ్ ఫుల్ ఉంది అనుకుంటున్నాను. సో ఇందులో మనము పెట్టుబడి సారీస్ కి ఈ 450 లో పెట్టొచ్చు కదా. సో ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ సింగిల్ కలర్ అయితే మీరు యూనిఫామ్ ఆర్డర్ కూడా చేయొచ్చు. వితిన్ 15 days లో మేము ఇవ్వగలుగుతాం. ఓకే. మీరు హల్దీ ఫంక్షన్ అయింది అనుకోండి, మనం హల్దీ ఫంక్షన్ కోసం శారీస్ కావాలి అని అనుకుంటే వాళ్ళు 15 days ముందు మనం చెప్పామనుకోండి, ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ మనకి ఇచ్చేస్తారనమాట. కాకపోతే ఒక 15 days మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి. అంటే ఒక 200 శారీస్ కావాలి అనుకున్నప్పుడు మనం చెప్పొచ్చు. ఓకే, ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఒక్కసారి చూపిస్తాను 450 లో. ఇప్పుడు ఇది 450 లో ఈ మెహందీ కలర్ అనుకుంటా కదా, ఇది కరెక్ట్ గా చెప్పండి, నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ కలర్ ఉంది చూడండి, ఇది వేసుకొని చూపిస్తున్నాను. 450 రూపీసే. ఇది ఒక కలర్ చూడండి, ఇది ఎల్లో లో ఉంది, అంటే గోల్డ్ కలర్ లో ఉంది. కాంట్రాస్ట్ లో బార్డర్ వస్తుంది కదా, పింక్ లో దాదాపు అన్ని పింక్ యాడ్ అయి ఉన్నవి. ఈ సారీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. 450 రూపీస్ చాలా తక్కువ రేంజ్ కదా. సో ఇందులో ఒక్కసారి చూపించండి, ఈ కలర్స్ అన్ని చూపించండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నావో ఇక్కడ. ఎంత ఈ మెరూన్ కూడా పక్కన పెట్టేసండి. ఇదంతా అంటే మనకు ఇన్ని నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి అనేది నేను ప్రతిదీ వేసుకొని చూపించడం చాలా లెందీ అయిపోతుంది. సో ఇలా ఒక్కసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దసరా నవరాత్రి కదండి, ఇట్లా మల్టీ కలర్స్ అమ్మవారికి కట్టేయడానికి చాలా రన్నింగ్ వెరైటీగా వచ్చాయి. ఇలాంటి వెరైటీ ఒకసారి చూడండి శాంపుల్ గా. ఓకే, దీని రేంజ్ ఎంత? 740 అండి. ఓకే, దీని 740 చెప్పారు కదా. మళ్ళీ తను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను చేస్తే మళ్ళీ లెంతీ అయిపోతుంది, మీకు అర్థమైంది కదా. ఇది అమ్మవారి సారీ అని చెప్తున్నారు. దీని రేంజ్ వచ్చేసి 750 అని చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు దసరాతోని ఆఫర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దసరా శారీస్ కాబట్టి అమ్మవారికి కూడా ఇవి పెట్టొచ్చు. చూడండి అంటే వర్టికల్ లైన్స్ ఉన్నాయి అనమాట. చూడండి ఎంత బాగా కనబడుతుంది అంటే ప్రతి ఒక్కరు ఈ శారీలో చాలా బాగా కనిపిస్తారు. ఎందుకంటే హారిజాంటల్ వర్టికల్ రెండు లైన్స్ ఉన్నవి ఇందులో. ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. సో దీన్ని ఏమేమంటారండి? లిచ్చీ సిల్క్ అట ఇది శారీ. ఇది కొత్తగా అనిపిస్తుంది. సో ఇందులో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. నేను కొన్ని వేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత కలర్స్ ఉన్నాయో. ఈ కలర్ చూడండి. ఓకే, ఒక్కసారి జూమ్ చేసి చూపించండి. దిస్ ఇస్ నైస్ కలర్. బాగుంది సారీ. ఈ కలర్ చూడండి, ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు. 750 కానీ గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీకు బార్డర్ కనిపిస్తుందా అండి? బార్డర్ ఒకసారి చూపించండి. ఈ కలెక్షన్ చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అఫ్ కోర్స్ మనం ఇందాక చూపించిన 450 ప్లస్ ఇది ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇది టిష్యూ శారీ అండి. సో ఇది 1095. మనకు తప్పకుండా వీళ్ళు నేను కనుక్కున్నాను, మన భార్గవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఆఫర్ ఉంటుంది. తప్పకుండా మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఇంకోటి ఇది టిష్యూ అనేది ట్రెండింగ్ కాబట్టి ఇందులో కలర్ కాంబినేషన్స్ మనం చూద్దాము. వావ్ వావ్, నైస్ నైస్ కలర్స్, నైస్ కలర్స్. నంబర్ ఆఫ్ కలర్స్ మనకు అవైలబుల్ అనమాట. ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నవి. చాలా పేస్టల్ కలర్స్ అనొచ్చు కదా. ఇవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నవి చూడండి.
ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను. చూడండి, అంటే టిష్యూ శారీ అనేది చాలా ట్రెండింగ్ కదా. సో ఇంకా మనం దీంట్లో ఇంకా ఏమైనా లేస్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు నా ఒపీనియన్ ప్రకారము. కావాలి అనుకుంటే బార్డర్ కూడా సేమ్ ఉంది అనమాట, సెల్ఫ్ లో వచ్చింది. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఇందులో మనకు నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్. చూడండి టోటల్ గా ఒకసారి నేను చూపిస్తున్నాను, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి పళ్ళు కూడా చూపించండి. ఇది పళ్ళు అన్నమాట. మెటీరియల్ అండి ఇది. ఇందులో ఇప్పుడు ప్యాచ్ బోర్డర్ గా ఫ్యాషన్ వచ్చాయండి. దసరా ఫెస్టివల్ గురించి న్యూ ఐటమ్ వచ్చేసాయి ఇవన్నీ. ఇది దీని ప్యాచ్ మోడల్ అంటారా? కట్ బోర్డర్ ప్యాచ్ బోర్డర్. ఓకే, సారీ మొత్తం కట్ బోర్డర్ స్టైల్ వస్తుంది. నైస్ నైస్ నైస్. ఇలా బ్లౌజ్ ఇట్లా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ మన బార్డర్ కలర్ లో వస్తుందండి. ఇలా వస్తుంది. లైట్ వెయిట్ శారీ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్. ఓకే, దీని రేంజ్ ఎంత అండి? 1260 అండి. 1260. ఒకసారి ఈ కలర్ ఓకేనా? పర్పుల్ వేస్తారా? పర్పుల్ వేస్తానా? ఓకే, అది పర్పుల్ బాగుంది, ట్రెండింగ్ కలర్ ఇది. ఇది చూడండి, ఇది డోలా సిల్క్ మెటీరియల్ అన్నమాట. ఇది కట్ వర్క్ వచ్చింది, బార్డర్ కాంట్రాస్ట్ లో వచ్చింది, కట్ వర్క్ అని చెప్పొచ్చు కదా. సో ఇదంతా టోటల్ గా ఫ్లోరాస్ వచ్చాయి, ఎంత బాగుంది. ఇది పర్పుల్ కలర్ కదా, ఇది ట్రెండింగ్ కలర్. దీని పళ్ళు చూడండి ఎలా ఉందో. అఫ్కోర్స్ నేను సింగిల్ వేసుకొని చూపించట్లేదు, ఎందుకంటే ప్రతిదీ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లెందీ అవుతుంది అని చెప్పేసి. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే, అఫ్కోర్స్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్ అన్నమాట. చాలా లుక్ వైజ్ గా చాలా చాలా బాగుంది కదా. సో దీని రేంజ్ వచ్చేసి 1250 అండి. 1260 రూపీస్ అనమాట. హాయిగా పెట్టచ్చు. అండ్ అఫ్ కోర్స్ మనము, నాకు తెలిసి ఇప్పుడు మనం దసరాకు వేసుకోవచ్చు అనుకుంటా. అంటే మరి హెవీ లుక్ కాకుండా చాలా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. చూడండి ఎలా అనిపించింది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, టోటల్ కవర్ చేసాము. ఇందులో మనకు నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి. ఒక పింక్ కలర్ ఉంది చూడండి. దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చింది అనమాట, కాంట్రాస్ట్ లో. ఎంత బాగుందంటే అంత బాగుంది. హ్యాపీగా పెట్టేయచ్చు కదా, అసలు ప్రాబ్లమే లేదు. అఫ్ కోర్స్ అంటే నా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, తప్పకుండా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, తప్పకుండా విజిట్ చేయండి. కానీ మీరు వీడియోస్ చూస్తున్నారని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అది మర్చిపోతున్నారు. చూడండి ఎలా ఉందో. సో ఇందులో అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని మనం చూపించాం కదా. నెక్స్ట్ క్రష్ టిష్యూ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ. ఫెస్టివల్ ఆఫర్ లో మంచి కలెక్షన్ డిజిటల్ ప్రింట్ లో వచ్చాయి. క్రష్ మోడల్, వెరీ లైట్ క్రష్ టిష్యూ అండ్ డిజిటల్ ఫ్లవర్స్, అన్ని ప్రింట్స్ అన్ని వేరే వేరే వస్తాయండి. చాలా లైట్ వెయిట్ క్లాత్, క్యారీయింగ్ కూడా చాలా ఈజీ పర్పస్ ఉంటుంది. చాలా డిజిటల్ సోబర్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్, డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయండి ఇవన్నీ. చూడండి లైట్ వెయిట్ సారీస్, టిష్యూ అండ్ ఇంకేం చెప్పారు, టిష్యూ అండి, క్రష్ టిష్యూ అన్నమాట. ఈ సారీస్ చాలా లైట్ వెయిట్ సారీస్. ఇందులో చాలా చాలా డిఫరెంట్, అంటే చాలా డీసెంట్ కలర్స్ అనిపిస్తున్నవి నాకు. అన్ని పేస్టల్ కలర్స్ ఏ ఉన్నవి చూడండి. ప్రతిదీ ఎంత బాగా అంటే అంత బాగున్నవి ఇందులో కలర్స్. దీని రేంజ్ ఎంత అండి? 1680 అండి. ఓకే, దీని రేంజ్ వచ్చేసి 1680 రూపీస్. నేను ఇది లైట్ వెయిట్ సారీ, ఇందాక చెప్పారు కదా టిష్యూ అండ్ క్రష్ యాడ్ అయిందని చెప్పి, టోటల్ గా ఫ్లోరాస్ ఉన్నవి. ఇందులో కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉన్నాయి అనమాట. ప్రతిదీ చాలా డిఫరెంట్ గా, మరి రఫ్ కలర్స్ కాకుండా
చాలా చాలా బాగా అనిపిస్తున్నవి. ఈ కలర్ ఎలా అనిపించింది చూడండి. దీని పళ్ళు చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ ఎలా వచ్చింది ఇందులో? బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది ఇందులో, అంతేనా? కాంట్రాస్ట్ లోనా? కాంట్రాస్ట్ లో వచ్చింది. లైట్, టోటల్ గా లైట్ అన్నమాట. ఓకే, గీతది. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. లైట్ వెయిట్ సారీ, చాలా లైట్ ఉంది అనమాట. చాలా చాలా లైట్ ఉంది. తప్పకుండా మనం పర్చేస్ చేయొచ్చు. ఇదొక కలర్ చూడండి. సిల్క్ అండి, ఇది కొత్త వెరైటీ. మష్రూమ్ సిల్క్ అంటారు. ఓకే, ఇది చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండి. ఇది ఫెస్టివల్ లో సోబర్ ఐటమ్ గా వచ్చింది. చాలా రన్నింగ్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది. ఒకసారి మేడం గారు శాంపిల్ గా చూసి చూడండి. వెరైటీ చాలా లైట్ వెయిట్. ఇలా కలర్ చార్ట్ గా చాలా సోబర్ కలర్స్ అండి. ఇవన్నీ డిగ్నిఫైడ్ లుక్. మష్రూమ్ సిల్క్. ఓకే, ఇది మష్రూమ్ సిల్క్ అని చెప్తున్నారు. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, అన్ని పేస్టల్ కలర్స్. అసలు ఎంత డిఫరెంట్ గా యూనిక్ అనిపిస్తుంది అనమాట. ఈ కలెక్షన్ అంతా చాలా చాలా యూనిక్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది. దీని కాంట్రాస్ట్ ఏం లేదు, సెల్ఫ్ లో వచ్చినట్టుంది కదండి బ్లౌజ్. సీక్వెన్స్ బ్లౌజ్ ఉంది, పళ్ళు సైడ్ ఉంది అన్నమాట. ఓకే, నేను అది చూపిస్తాను. ఇది బ్లౌజ్. దీని రేంజ్ ఎంత అండి? ఎంత అన్నారు? 2120 అండి. ఇది దీని రేంజ్ వచ్చేసి 2120 రూపీస్ అన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఉన్నవి మనకు. ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నవి. ఓకేనండి, ఇందులో అన్ని కలర్ కాంబినేషన్ చూపించాను. జూమ్ చేసి కూడా మరీ చూపించాను కదా. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క కలెక్షన్ నాకైతే యూనిక్ అనిపిస్తుంది అనమాట. అండి ఇదంతా టస్సర్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ మొత్తం కాంతా స్టిచ్ వర్క్ తోటి ఉంటుంది మేడం. ఇదంతా ఏం స్టిచ్ అన్నారు? కాంతా వర్క్ స్టిచ్ అంటున్నారు. సో ఇదంతా వీవింగ్ అన్నమాట. కంప్లీట్ గా వీవింగ్ సారీస్ అని చెప్పొచ్చు. దీని నేమ్ ఏమన్నారు? టస్సర్ సిల్క్ అన్నమాట. సారీస్ చాలా చాలా బాగున్నవి. చూడండి, ఇదంతా పింక్ షేడ్ లో, లైట్ పింక్ లో ఎంత బాగుంది. వావ్, నైస్ కలర్స్, నైస్ కలర్ కాంబినేషన్ అన్నమాట. టస్సర్ సిల్క్ ఇది. ఓకే, ఒక్కసారి నేను ఈ పింక్ చూపిస్తా చూడండి. ఓకే, ఇది ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తున్నాను. టస్సర్ సిల్క్ అని చెప్పారు కదా. సో ఇది వీవింగ్ అన్నమాట. దీని స్టిచ్చింగ్ ఏమన్నారు? కాంతా స్టిచ్చింగ్ అని చెప్తున్నారు. అంటే హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మెషిన్ తోనే చేస్తారు, కానీ లుక్ వైజ్ గా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ కలర్ కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ పెట్టండి. అఫ్ కోర్స్ ఇందులో పళ్ళు చూపిస్తాను ఒకసారి. ఇది అన్నమాట. బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇందులోనే ఉందా? బ్యాక్ సైడ్ పళ్ళు అన్నమాట. ఇది పళ్ళు, ఇది కాంట్రాస్ట్ లో వచ్చింది. అయ్యా నైస్. ఇది బ్లౌజ్.
దీని రేంజ్ చెప్పండి. 2040 రూపీస్. యా, దీని రేంజ్ వచ్చేసి 2040 రూపీస్ అనమాట. ఇందులో మనకు నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి. ఒకసారి నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను. పర్లేదు. నెక్స్ట్ ఇది రాయల్ సిల్క్ అండి. ఇది కొత్త ఫ్యాబ్రిక్ రాయల్ సిల్క్ లో కచ్ వర్క్ శారీస్ అండి. కచ్ వర్క్ వచ్చి బార్డర్ ప్రింటెడ్ వస్తుంది మేడం, మొత్తం డిజిటల్ ప్రింటెడ్. ఈ రాయల్ సిల్క్ అని కొత్త క్లాత్, ఇది ట్రెండింగ్ క్లాత్ ఇప్పుడు. ఇలా కలర్స్ కూడా అన్ని పేస్టెడ్ షేడ్స్. నైస్ కలర్స్ కదా, చాలా బాగుంది. బార్డర్ కూడా ఫ్లోరల్ డిజిటల్ వస్తుందండి. ఇట్లా పిస్తా కలర్, పీచ్ పింక్. ఈ కలర్ చూడండి, ఇందాక చెప్పారు కదా, ఒక్కసారి మళ్ళీ. రాయల్ సిల్క్ క్లాత్ అండి, రాయల్ సిల్క్ అని కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇప్పుడు. ఇందులోనే కచ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ తోటి వస్తుంది. బార్డర్ అంతా ప్రింటెడ్ అండి. ఫ్లోరాస్ వచ్చాయి టోటల్ గా, ప్రింటెడ్ ఫ్లోరాస్. పళ్ళు కూడా ఇట్లా ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ఫ్లోరల్. నైస్. బ్లౌజ్ అంతా ఇది బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది సింపుల్ గా. ఇవి కచ్ వర్క్ శారీస్ అని చెప్తున్నారు. చూడండి, వర్క్ వీవింగ్ లాగా అనిపిస్తుంది టోటల్ గా. ఇది బార్డర్ వచ్చేసి ఫ్లోరాస్ వచ్చాయి. ఎంత లుక్ వైజ్ గా ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ లైట్ వెయిట్ కూడా ఉందండి. టోటల్ గా శారీ అంతా ఫ్లోరాసే కనిపిస్తున్నవి. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా చాలా బాగా అనిపిస్తుంది. శారీ కాంబినేషన్ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లౌజ్. ఓకే, ఇందులో చాలా చాలా డిఫరెంట్ ఉన్నవి. అఫ్కోర్స్ దీని రేట్ చెప్పలేదు. 2475 రూపీస్ అండి. దీని రేంజ్ వచ్చేసి 2475 రూపీస్ అని చెప్పారు. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి. జస్ట్ ఇలానే జస్ట్ ఇలా అంతే. చూడమ్మా, ఈ కలర్ ఎలా ఉంది, ఇలా పెట్టి మరీ చూపిస్తున్నాను. ఇంకా వేరేదా? ఇది డిఫరెంట్ అండి. ఇది ఆర్గాంజా మెటీరియల్ అండి. నైస్ బాగుంది. ఇవన్నీ లైట్ వెయిట్ ఆర్గాంజా మెటీరియల్ అండి. చికెన్ వర్క్ స్టైల్లో చిన్న బూటా వచ్చి బార్డర్ అంతా కట్ వర్క్ మ్యాంగో బార్డర్ వస్తుంది మేడం. వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి. నైస్ కలర్స్. ఒక్కసారి నేను ఇది పెట్టుకొని ఒకసారి చెప్పండి. ఒకసారి ఇది ఆర్గాంజా వెరైటీ అండి. లైట్ వెయిట్ ఆర్గాంజా సిల్క్ మెటీరియల్ అండి. చికెన్ వర్క్ స్టైల్లో చిన్న బూటా శారీ మొత్తం వచ్చి బార్డర్ అంతా మ్యాంగో డిజైన్ వచ్చి కట్ వర్క్ వస్తుంది మేడం. ఇదంతా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండి. ఇప్పుడు పళ్ళు అండి, ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ వర్కే ఉంటుంది. మొత్తం శారీ మొత్తం వర్క్, చికెన్ వర్కే వచ్చింది టోటల్ గా. ఇట్లా బార్డర్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుందండి, ఇట్లా కట్ బార్డర్ టైప్ మొత్తం. ఇది లైట్ వెయిట్ ఆర్గంజా శారీ అన్నమాట. చూడండి, ఇది పర్పుల్ కలర్ ట్రెండింగ్ కలర్. ఇదే వేసుకొని చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి బార్డర్ చూడండి ఎలా ఉందో, అంటే మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట. టోటల్ గా లైట్ వెయిట్ శారీ. అసలు ఎంత బాగుందో లుక్ వైజ్ గా. చికెన్ వర్క్ అని చెప్పొచ్చు కదండి దీన్ని. సో దీన్ని చికెన్ వర్క్ ఉంది టోటల్ గా, అంటే ఆల్ ఓవర్ శారీ అంతా ఇంతే ఉంది అన్నమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ దీని రేంజ్ మాత్రం 3075 రూపీస్ అని చెప్తున్నారు. చూడండి ఎలా ఉందో. సో దీనికి పళ్ళు ఇలా వచ్చింది అనమాట.
ఓకే. ఆల్ కలర్స్ చూపిచ్చాను. వీడియో చాలా ఉంది అండి. నేను డైలీ ఒక వీడియో పెట్టేస్తాను దసరా వరకి. ఎందుకంటే అన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. అంటే రేంజెస్ గూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా లో టు మాక్సిమం కూడా చూపిస్తాను. అన్ని వెరైటీస్ చూపిస్తూ ఉంటాను. ప్లస్ ఇంకొకటండి, కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం మూలాన మన ఛానల్ అనేది షేర్ అవుతూ ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఈ షాప్‌లో ఉన్న వెరైటీస్ మినిమమ్ టు మాక్సిమం అనమాట. నేను ఈరోజు చూపించింది 450 నుంచి చూపించాను.